హాయ్ అండి, అందరికీ నమస్కారం. ముందుగా ఉదయాస్ గృహశోభకి స్వాగతం. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇవి నవారా రైస్ అండి. మనం ఇంతకుముందు ఈ నవారా రైస్తో అన్నం వండుకున్నాం కదా. అన్నమే కాదండి, వీటితో చాలా రకాల టిఫిన్స్ చేసుకోవచ్చు. మనం ఇప్పుడు దోశ చేసుకుందామండి. నవారా రైస్ దోశ. ఇది హెల్తీకి అండి, చాలా మంచిది మన ఆరోగ్యానికి. అయితే నవారా రైస్, అందులో బ్లాక్ రైస్, బ్రౌన్ రైస్, రెడ్ రైస్, 3 రకాల రైస్ ఉంటాయన్నమాట. మనం దాని కొరకి ముందుగా మినపప్పుని ఎప్పట్లాగే 1 కప్పుకి 2 కప్పుల బియ్యం వేసుకోవాలి. నేనైతే 2 కప్పుల మినపప్పు తీసుకున్నాను, 4 కప్పుల రైస్ తీసుకున్నాను. ఈ విధంగా తీసుకొని వేటికవే విడివిడిగా కడిగి నానబెట్టుకోవాలండి. వీటిని చాలా ఫ్రెష్గా కడుక్కోవాలి. ఇందులో కొంచెం డస్ట్ బాగుంటుందన్నమాట. ఒక 3 times 4 times బాగా కడిగేసుకొని ఫ్రెష్ వాటర్ పోసేసి పక్కన పెట్టుకోవాలి. ఇవి మనం రేపు చేసుకుంటామనగా ఈరోజు మార్నింగ్ నానబెట్టేసుకోవాలండి. ఈరోజు మార్నింగ్ మనం ఫ్రెష్ చేసేసి నానబెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి. నైటు మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఈ విధంగా నేనైతే నానబెట్టిన బియ్యాన్ని వాటర్ పంపేసి ముందుగా పప్పు గ్రైండ్ పడుతున్నానండి. ఇది 2 ఒకేసారి కాకుండా విడివిడిగా మిక్సీ పట్టుకోవాలి. పప్పు పట్టిన తర్వాత అందులోనే రైస్ వేసి పట్టాలన్నమాట. ముందుగా నేనైతే పప్పును మిక్సీ పట్టేస్తున్నాను. చూడండి, ఈ విధంగా మెత్తగా మెదగాలన్నమాట. పప్పు మెత్తగా మెదిగిన తర్వాత రైస్ వేసేసుకోవాలి. నేను ఇక్కడ రైస్ వేసిన క్లిప్పు మిస్ అయిందండి. ఈ విధంగా పప్పు బాగా మెదిగిన తర్వాత రైస్ వేసేసి ఈ విధంగా నేనైతే మిక్సీ పట్టేసుకున్నాను అనమాట. చూసారు కదా, ఈ విధంగా. అలాగే మిగతా పిండిని కూడా అలాగే పట్టేసుకోవాలన్నమాట. ఇలా పట్టుకున్న తర్వాత ఇందులో మనము 1 స్పూను సాల్ట్ వేసుకోవాలండి. మనకు రుచికి సరిపడా సాల్ట్ అండ్ కొంచెం తినే సోడా వేసుకోవాలన్నమాట. అదేనండి, బేకింగ్ సోడా అంటారు కదా, అదనమాట. వేసి బాగా కలుపుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా బాగా కలిపేసి పక్కన పెట్టేసుకుంటే మార్నింగ్ వరకు ఈ పిండి అన్నది పులుస్తుందండి, పార్మెంటేషన్ అవుతుంది. ఈ విధంగా మూత పెట్టేసుకొని మనం పక్కన పెట్టుకుంటే మార్నింగ్ దోశలు చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మార్నింగ్ చూసారా ఏ విధంగా పార్మెంటేషన్ అయిందో, ఈ విధంగా అవుతుందన్నమాట. మనం పట్టడము చిక్కగా పట్టుకోవాలి. పట్టుకొని మనకి ఎంత కావాలో మార్నింగ్ అంతా ఒక వేరే బౌల్లోకి తీసుకొని మిగతాది ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మళ్ళీ తెల్లవారి అలా వాడుకోవచ్చు అనమాట. ఈ విధంగా నేనైతే బాగా మిక్స్ చేసేసుకొని మిగతా పిండిని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని కావాల్సినంత తీసుకొని కొంచెం వాటర్ వేసేసి దోశలు వేయడానికి అనుగుణంగా ఉండేలా కొంచెం వాటర్ వేసుకొని కలుపుకొని ఈ విధంగా దోశలు అయితే వేసేసుకోవాలి. ఇలా వేసేసి 1 స్పూను ఆయిల్ పైన స్ప్రింకిల్ చేసేసుకొని మనం రివర్స్ వేసుకోవచ్చు, లేదంటే అలాగే కూడా తీసుకోవచ్చు. నేనైతే రివర్స్ వేసానండి. చూసారు కదా, 2 వైపులా కాలుస్తే బాగా వస్తుందనేసి నేనైతే 2 వైపులా కాలుస్తున్నాను. లేదంటే ఒక సైడ్ కూడా కాల్చి తీసుకోవచ్చు అనమాట. చూసారు కదా, ఈ విధంగా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా హెల్తీగా ఉంటుందండి. చాలా మంచిది మనకు నవారా రైస్ అయితే. బ్రౌన్ రైస్, రెడ్ రైస్ అంటారు కదా, బ్లాక్ రైస్ చాలా మంచిదన్నమాట. తర్వాత నేను ఇంకొకటి కూడా వేసి చూపిస్తున్నాను. చూడండి, ఈ విధంగానే మనం దోశలు వేసేసి ఇది కొబ్బరి చట్నీతో కానీ లేదంటే పల్లీ చట్నీతో కానీ దేనితోటైనా చాలా బాగుంటుందండి. చాలా హెల్దీ అయిన ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదండి, ఈ విధంగా దోశల్ని మనం సింపుల్గా ఈజీగా వేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.